నాలుగో విడత 3 మడుగుల చందన సమర్పణ వైభవపేతంగా జరిగింది. ఆలయ అర్చకులు వేకువజామునే ఆలయంలో ప్రాతకాల పూజలు నిర్వహించారు. సుమారు 125 కిలోల శ్రీ గంధాన్ని స్వామివారికి సమర్పించారు. స్వామివారికి గంధం సమర్పణ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త సందోహంతో సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రీ వరాహలక్ష్మి నృసింహప్రభువుకి ఈనాడు చివరి విడత చందన సమర్పణ జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మడుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం, విశేష ఆరాధన, కాలభోగం, రాజభోగం నివేదనంతో పూర్తి చేసుకొని సుమారు 3:30 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ స్వామివారు తమ యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంతో ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. చేత భగవత్ రామానుజులు ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళి వారిని మెల్లిగా అనునయించి వారిని సమాధానపరుచుకొని ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి రోజు కనుక దీన్ని ఢిల్లీ విజయ ఉత్సవం అని జరుపుతాం. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఆలయంలోనూ ఇది జరుగుతుంది. మన ఆలయంలో అనుచారంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఢిల్లీ విజయ ఉత్సవం